హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలాస్ వరల్డ్. ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ వచ్చేసరికి ఆదర్శ్ తన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశాడని చెప్పేసి ఇక ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ మురారి వచ్చేసరికి ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళొచ్చు కదా, అక్కడ ఫోన్ మాట్లాడుతూ తాగొచ్చు కదా అని చెప్పి అనేలోపే అక్కడ ఆదర్శ్ వెళ్ళిపోయేసరికి ఇక మురారి సరే నేనే వెళ్ళి వాడికి మందు గ్లాస్ ఇచ్చొస్తాను అని చెప్పేసి అనగానే ఇక ఇదే అదునుగా చూసుకొని ముకుంద వచ్చేసరికి లేదు, ఇప్పుడు ఈ గ్లాస్ నేను తీసుకొని వెళ్ళి ఆదర్శ్కి నేను చెప్పాలనుకుని చెప్పేయచ్చు అని చెప్పేసి అనుకొని వెంటనే మురారితో మురారి ఒక్క నిమిషం నేనే వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పేసి ఇక ఆ గ్లాస్ తీసుకొని అలా వెళ్తుంటే అట్లా ముకుంద అలా మందు గ్లాస్ తీసుకొని వెళ్ళి ఆదర్శ్కి ఇస్తాననేసరికి కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ముకుంద అసలు నువ్వెంత మారిపోయావు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఇక ముకుంద అయితే ఆదర్శ్ దగ్గరికి వెళ్తుంది. ఆదర్శ్కి చెప్పే ధైర్యం చేయలేక ముందు తన చేతిలో ఉన్న మందు గ్లాస్ కొంచెం మందు అయితే తను తాగుతుంది. ఇక అది చూసిన మురారి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కృష్ణతో కృష్ణ ఒక్కసారి అటు చూడు అని చెప్పేసాను. కానీ కృష్ణ కూడా చూసి ఇక ముకుందని బాబోయ్ ఏంటి ముకుంద ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకొని కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది. ఇక ఇక్కడ మురారి వచ్చేసరికి చూసావా నువ్వు కూడా నేర్చుకో ముకుందని చూసి అనగానే ఇక ఇక్కడ కృష్ణ వచ్చేసరికి ఇక చాలే ఆపండి ఏసీపీ సార్, తను ఏదో బాగా ఫిక్స్ అయి వచ్చినట్లుంది అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ వచ్చేసరికి ముకుంద సరే ఏదైతే అది అవుతుంది, నిజమైతే చెప్పేస్తాను అని చెప్పేసి ఇక ఆదర్శ్ ఫోన్ పెట్టేశాడు అనుకొని ఇటువైపు తిరగబోతుంటే ఆదర్శ్ ఒక్క నిమిషం అటే తిరిగి ఉండండి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంటే ఇక్కడ ఆదర్శ్ వచ్చేసరికి ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు. చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల అయితే ఆదర్శ్కి అయితే వినపడవు ముకుంద మాటలు. కానీ ఇక్కడ ముకుంద అయితే ఏదైతే చెప్పాలనుకుందో అదంతా కూడా ఆదర్శ్కి చెప్తూ మురారి కోసమే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ నిజంగా నా మనసులో అయితే నీ మీద ఎటువంటి ప్రేమ లేదు, కానీ నీకు ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను, అందుకే ఇలా బయట తీసుకొచ్చి నీకు చెప్పాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా నిన్ను తీసుకురమ్మని నేను కృష్ణకు కానీ మురారికి కానీ చెప్పలేదు, వాళ్ళే నాకు తెలియకుండా వచ్చారు. ఈ విషయంలో నా గురించి నువ్వు తప్పుగా ఆలోచించొద్దు ఆదర్శ్. నువ్వు అనుకోవచ్చు ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు, రాగానే ఎందుకు చెప్పలేదని, కానీ చెప్పే అవకాశమే నాకు రాలేదు. పెద్దత్తయ్య మళ్ళీ నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటారా అని కొంచెం భయపడ్డాను. ప్లీజ్ ఆదర్శ్ అర్థం చేసుకో, నాతో జరిగిన పెళ్ళి ఒక పీడకలా అనుకో, ఇంకొక పెళ్లి చేసుకొని లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయి అని చెప్పేసి చెప్తుంటే ఇక్కడ వచ్చేసరికి ఆదర్శ్ అప్పుడే తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో సరే ధరావత్ నేను మళ్ళీ మాట్లాడతాను నీతో అని కాల్ కట్ చేసేసరికి ఇక తన చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ బయట తీసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ముకుంద. అదేంటి ఇప్పటిదాకా నేను చెప్పింది వినలేదా ఆదర్శ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగిన ఆదర్శ్ వచ్చేసరికి ముకుందని చూసి సర్ప్రైజ్గా అరే ముకుంద నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పేసి ముకుంద దగ్గరికి వెళ్తాడు. ఇక ముకుంద వచ్చేసరికి సరే ఏమైంది, ఇప్పుడు వినకపోతే మళ్ళీ చెప్తాను, అదే మాట ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్తాను అని ఆదర్శ్ అని పిలవగానే ఇక ఆదర్శ్ వచ్చేసరికి ఓ ముకుంద నా కోసం మందు గ్లాస్ కూడా తెచ్చావా, ఇటివు అని చెప్పేసి తన చేతిలో తీసుకుంటాడు. ఇక అంతలో కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఏ ఆదర్శ్ రూమ్స్ రెడీ అయినాయి అంట, పదండి వెళ్దాం అనగానే ఇంకా ఆదర్శ్ వచ్చేసరికి 1 minute అక్కడ నా మంద అయితే ఇంకా మిగిలిపోయింది కదా, నా పెగ్గు నేను తెచ్చుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మురారి కృష్ణ కూడా ముకుందారా అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ముకుంద వచ్చేసరికి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పలేకపోయాను, ఇప్పుడు ఎలా రూమ్లో నేను తనతో ఒక్కదాన్నే స్పెండ్ చేయాలి నైట్, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి తర్వాత ఏం జరగబోయేది నెక్స్ట్ పార్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.